నిజామాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ఓబీ పనులకు కావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే 10 రోజుల్లో నిరాహార దీక్ష చేపడతారని హెచ్చరించిన అరవింద్ దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువిచ్చారు. మాధవనగర్ ఆర్ఓబీ పనులకు సంబంధించి నిధులు ఇవ్వకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతారని స్పష్టం చేశారు. ఆర్ఓబీలకు కేంద్రం నిధులు ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ప్రచారం చేయడం తప్పు అని ఆయన అన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేరే అవసరాలకు మళ్లించిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 20 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం వద్ద నిధులు లేవన్న పేరుతో అధికారులు చెల్లింపులు నిలిపివేశారన్నారు. జిల్లా కలెక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కోరుతూ ప్రభుత్వం ఒత్తిడికి లోను కావద్దని సూచించారు. జాతీయ పసుపు బోర్డుకు స్థలం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అరవింద్ ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్లో ఓట్ల దొంగతనం జరిగిందని, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే బోధన్లో 42 దొంగ పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ అపార్ట్మెంట్లో 43 ఓట్ల దొంగ ఓట్లు అంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ డ్రగ్స్ వ్యాపారానికి కేటీఆర్నే బాధ్యుడని ఆరోపించారు. డ్రగ్స్ సరఫరా జరిగే క్లబ్లకు తెరలేపింది కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ నాటకమాడుతోందని, ఈ అంశాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందని కూడా అరవింద్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో బీజేపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఆయన ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.